హాలీవుడ్ సినిమాల్ని తక్కువ అంచనా వేయలేం. మరీ ముఖ్యంగా మార్వెల్ సూపర్ హీరోస్ వచ్చిన ప్రతిసారి మన బాక్స్ ఆఫీస్ మోత మోగాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దెబ్బకి ఒక్క రికార్డు కూడా మిగలలేదు తెలుసా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తూ చరిత్ర సృష్టించాడు స్పైడర్ మ్యాన్. మరి ఇండియాలో రఫ్ఫాడించేసిన ఆ హాలీవుడ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఇండియన్ బాక్సాఫీస్ మీద స్పైడర్ మ్యాన్ దండయాత్ర కొనసాగుతోంది. ఈ ఫ్రాంచైజీలో తాజాగా వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదటి రోజే ఇండియాలో 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాతి స్థానంలో మార్వెల్స్ సంచలనం అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రముంది. 2019లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియాలో ఫస్ట్ డే ఏకంగా 53.10 కోట్లు వసూలు చేసింది. ఎండ్ గేమ్ తర్వాత జేమ్స్ కెమెరూన్ విజువల్ వండర్ అవతార్ వే ఆఫ్ వాటర్ 2022లో వచ్చి తొలి రోజే 42 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇక 2021లో వచ్చిన మరో మార్వెల్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కూడా మన దగ్గర రఫ్ఫాడించింది. ఈ క్రేజీ మల్టీవర్స్ సినిమా మొదటి రోజే 32.67 కోట్ల ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. 2018లో థియేటర్లలోకొచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సైతం ఇండియాలో దుమ్మురేపింది. 8 ఏళ్ల కిందటే తొలి రోజు 31.30 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. 2022లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కూడా ఇండియాలో మొదటి రోజే 28.35 కోట్ల ఓపెనింగ్స్ సాధించి మార్వెల్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ విజువల్ వండర్కు మనోళ్లు బ్రహ్మరథం పట్టేశారు. 2024లో వచ్చిన డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ సినిమాకు ఫస్ట్ డే ఇండియాలో 21 కోట్లొచ్చాయి. ఇక 2025లో విడుదలైన మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ 18.89 కోట్ల కలెక్షన్స్తో అద్దరగొట్టింది. అలాగే 2022లో థార్ లవ్ అండ్ థండర్ 18.20 కోట్లు వసూలు చేయగా 2025లో వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ 18 కోట్లతో సత్తా చాటింది. ఇలా ఈ హాలీవుడ్ సినిమాలన్నీ ఇండియన్ బాక్సాఫీస్ను భారీ కలెక్షన్లతో ముంచెత్తాయి.